హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పల్లీ చట్నీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఈ వీడియో తెలుసుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. రెస్టారెంట్ మించి ఉంటుంది టేస్ట్ అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 50 గ్రాముల పల్లీలు వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు ఒక 50 గ్రాములు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. చింతపండు ఒక 5 గ్రాముల చింతపండు వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకొని ప్లేట్లో పక్క తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. మొత్తం కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తాన్ని బాగా వేయించుకొని పోపు అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే పల్లీలు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 3 తీసుకోవాలి. వీటి మొత్తాన్ని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేసినటువంటి పోపుని ఇందులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.